భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా సినిమా సావ దొప్పారు సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా భయ్యా ఎవరు ఏమాత్రం తగ్గలేదు సరిపోదా శనివారం కాదు ఆదివారం కూడా సరిపోదు ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ అయిపోయింది భయ్యా చెప్తాను సినిమాకి 5 పాయింట్లకి నేను 4 ఇస్తాను భయ్యా పాయింట్స్ 4 3 ఎస్జే సూర్య కోసం ఇస్తా మీద 1 పాయింట్ ప్రియాంక మోహన్ భయ్యా చెప్తాను కదా సినిమా ఒకటే చెప్తాను 174 నిమిషాలు స్టార్టింగ్ అలా కొంచెం ఇలా నెమ్మదిగా వస్తే అసలు తర్వాత సినిమాలోకి వెళ్ళిపోతాం భయ్యా ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం సో సినిమా వచ్చేసరికి నానేది ఎస్జే సూర్య భయ్యా డబల్ కాంబినేషన్ ఇద్దరిది ఏంటంటే వన్ మ్యాన్ షో అంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు మూవీ లాగ్ ఉందని చెప్పిన వాళ్ళకి మనం ఏం చెప్తామండి అర్థమైందా ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపల థియేటర్లో కాన సీట్లు కూర్చొని బంచిక్లు చేసుకున్న వాళ్ళకి ఏమవుతుంది బాగానే అవుతున్నారు ఏదో నవ్వండి ఒకసారి బాగా వేరు అది సో సినిమా వరకు మనం చూసుకుంటే అయితే మళ్ళీ చెప్తున్నా ఎస్జే సూర్యది వన్ మ్యాన్ షో అంటే కుర్రోళ్ళకి కావాల్సిన బంచిక్ సీన్లు అంటే యూట్యూబ్ ఆప్షన్ మల్లు అంటే షెగులు అంటే ఏదో చూసుకుంటారండి అది ఆ సీన్లు కావాలనుకుంటే మరి ఆ సినిమాకి వెళ్ళొచ్చు అదేంటి ఎస్జే సూర్య అండి వన్ మ్యాన్ షో నాని గారు అంతవరకు న్యాయం చేయాలి అంతవరకు న్యాయం చేశారు ఎందుకంటే దాన్ని ఎలివేషన్ చేయాలన్న ఒక విలన్ కావాలి కాబట్టి ఎస్జే సూర్యని పెట్టుకున్నారు నాకు సినిమాలో ఏంటంటే ఒకటే అండి సమంతాన్ని తీసుకొచ్చారు మధ్యలోకి నువ్వు ఒకటే కోరుకుంటామండి ఎందుకంటే నాని ఇప్పుడు మనం చూసుకుంటే అయితే సమంతను వదిలేసి నాగ చైతన్య డైవర్స్ అయిపోయి నాగ చైతన్య వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శోభిదని పాపం సమంత ఎన్ని కష్టాల్లో ఉంటుంది ఇప్పుడు మొగుడు దొరక్క ఇబ్బందులు పడక ఎవడో డైవర్స్ తిరిగా ఇన్ని కష్టాలు ఉన్నాయి అటువంటి ఆమెను కూడా ఈ మధ్యలో ఈ సినిమాలో తీసుకొచ్చారండి సమంత నాని ఏగా సినిమా మధ్యలో తీసుకొచ్చారు ఇటువంటి అప్పుడు సమంత ఫ్యాన్ నా పక్కన కూర్చున్న సమంత ఫ్యాన్ వాడు బాధపడ్డాడు ఎందుకు సమంతను మధ్యలో తీసుకొచ్చారనేసి నేను ఒకటే కోరుకుంటున్నాను గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారు సమంతకు న్యాయం చేయండి ఇంకా అదే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏం చేస్తారండి పాపం అందరూ బంచిక్లు అనుకుంటే మీరు అన్నట్టు భయ్యా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కాదు సినిమాలా చూడండి సినిమా అంతా రొమాన్స్ల కోసం వచ్చేవారు ఆ బిట్లు వేరే ఉంటాయి ఆ సినిమాలకు వెళ్ళండి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి అది కూడా వన్ మ్యాన్ షో ఎస్జే సూర్య దట్స్ ఇట్ అంతే